తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బాకరాపేట కనుమ రహదారిలో ఏనుగుల గుంపు సంచారం కలకలం సృష్టించింది. ఏనుగుల సంచారం వల్ల గంటపాటు రాకపోకలు స్తంభించాయి. సమాచారం తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే స్పందించి అగ్నిశాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. రాత్రి వేళలో ప్రయాణికులు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గస్తీ నిర్వహించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. రాకపోకలు నిలిచిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాటిలో 2 అంబులెన్సులు కూడా ఉండడంతో వాటిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చాలని పోలీసు అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అటవీ పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి ఏనుగుల గుంపును రహదారి నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమివేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఏనుగుల సంచారం విషయం తెలిసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానికి బస్సు ప్రయాణికులు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బాకరాపేట కనుమ రహదారిలో ఏనుగుల గుంపు సంచారం కలకలం సృష్టించింది. ఏనుగుల సంచారం వల్ల గంటపాటు రాకపోకలు స్తంభించాయి. సమాచారం తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే స్పందించి అటవీశాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. రాత్రి వేళల్లో ప్రయాణికులు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గస్తీ నిర్వహించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. రాకపోకలు నిలిచిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాటిలో 2 అంబులెన్సులు కూడా ఉండడంతో వాటిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చాలని పోలీసు అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అటవీ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి ఏనుగుల గుంపును రహదారి నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఏనుగుల సంచారం విషయం తెలిసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానికి బస్సు ప్రయాణికులు వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ లైవ్ లో అందిస్తారు. జయజీరామ్. థ్యాంక్ యూ వైశాలి. చంద్రగిరి నియోజకవర్గం బాకరాపేట కనుమ మార్గం ఏదైతే ఉందో నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే అక్కడ దాదాపు ఒక 15 ఏనుగుల గుంపు అయితే సంచరించింది. ఈ 15 ఏనుగుల గుంపు దాదాపు 2-3 నెలలుగా చిత్తూరు జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతాల్లోనూ అదే విధంగా పంట పొలాలు రైతులు ఏవైతే ఉన్నాయో ఆ పంట పొలాల మీద దాడులు చేసి వేలాది ఎకరాల్లో కూడా పంటలు నాశనం చేసాయి. అదే విధంగా దాదాపు 6 నెలల క్రితం ఒక పొలం దగ్గర కాపలా ఉన్నటువంటి ఒక రైతుని తమ ఆ యొక్క ఏనుగుల గుంపు ఏదైతే ఉందో 15 ఏనుగుల గుంపు పూర్తిగా కూడా అతన్ని చంపి కడతీర్చాయి. దాదాపు రాత్రంతా కూడా అతనితోనే, అంటే ఆ ఏనుగుల గుంపు మొత్తం కూడా తనతోనే ఉన్నటువంటి వ్యవహారం అయితే ఒకటి కొనసాగింది. 6 నెలల క్రితం జరిగినటువంటి ఈ యొక్క దుశ్చర్యకు ఏనుగులు చేసినటువంటి దుశ్చర్య సంఘటనలో కూడా పూర్తిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ స్పందించి వాళ్ళకి తక్షణ సహాయంగా కూడా దాదాపు 25 lakhs ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా నిన్న మనం చూసుకున్నట్టయితే ఇదే 15 ఏనుగుల గుంపు ఏదైతే ఉందో చంద్రగిరి మండలానికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి పంట పొలాల మీద ఏనుగులు దాడులు చేస్తూనే ఉన్నాయి. నిన్నటి దినం తాజాగా మనం చూసుకున్నట్టే రాత్రి 10 గంటల సమయంలో తిరుపతి నుంచి మదనపల్లి టువర్డ్స్ బెంగళూరుకు వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి వద్ద పూర్తిగా కూడా ఏనుగులు రోడ్డు దాటేటువంటి ప్రయత్నం అయితే చేశాయి. అటుగా వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనదారుణ్ణి కూడా ఆ యొక్క ఏనుగులు తిరగబడినటువంటి పరిస్థితి ఉంది. అతను మేల్కొని అక్కడ నుంచి పూర్తిగా పక్కనే ఉన్నటువంటి అటవీ శాఖ కార్యాలయంలోనికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అటవీ శాఖ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులకు అతను సమాచారం ఇవ్వడంతో కూడా
ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ సిబ్బంది అటు తర్వాత ఉన్నతాధికారులు స్పాట్ రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే హుటాహుటిన సంఘటన స్థలానికి కూడా రావడం జరిగింది. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు కూడా బారులు తిరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ వచ్చినటువంటి పోలీసులు కావచ్చు, అదే విధంగా అటవీ శాఖ అధికారులు కావచ్చు, వాళ్ళకి కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఏనుగుల గుంపు ఏదైతే ఉందో పూర్తిగా కూడా అటవీ ప్రాంతంలోకి, అంటే దట్టమైన అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించేటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటిది వాళ్ళకంతా కూడా ఆదేశించడం జరిగింది. ఆ క్రమంలో కూడా ఆ యొక్క ఏనుగుల గుంపును పూర్తిగా కూడా అటవీ శాఖ అంటే దట్టమైనటువంటి అడవుల్లోకి పంపించేటువంటి ఏర్పాటు అయితే కూడా చేశారు. అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే చిత్తూరు టు కుప్పం వరకు కూడా పూర్తిగా యొక్క కందకాలు అయితే కందకాలు తీశారు. ఆ యొక్క కందకాలే కాకుండా కూడా ఫెన్సింగ్ కూడా వేసేటువంటి ఆ సిచ్యువేషన్ లో ఉన్నాయి. అయితే ఇటీవల జరిగినటువంటి యొక్క వానలు కావచ్చు, వరదలు, అదే విధంగా గాలి వానలకు పూర్తిగా కూడా ఆ యొక్క కందకాలు కూడిపోవడం జరిగింది. కందకాలు కూడిపోవడంతో అడవుల్లో ఉండాల్సినటువంటి గజర్ రాజులు ఏదైతే ఉన్నాయో పూర్తిగా కూడా జనావాసంలోకి, వాళ్ళు పండించినటువంటి పంట పొలాల మీద, అంతేకాకుండా రోడ్లు దాటేటువంటి సిచ్యువేషన్ పెద్ద ఎత్తున ఇటీవల చోటు చేసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ మనకు కనపడుతూ ఉన్నాయి. అంటే ఈ గజరాజుల నుంచి పూర్తిగా కూడా తమకు రక్షణ కల్పించాలనేటువంటిది బాధిత రైతులు కూడా తమ యొక్క గోడును అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కోకొల్లగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆ కళ్ళు తెరిచి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఆ యొక్క ఏనుగుల గుంపు ఏదైతే ఉందో ఇక కర్ణాటక కావచ్చు, కేరళకు సంబంధించి, తమిళనాడుకు సంబంధించిన అటవీ ప్రాంతాల వైపు మళ్లించాలనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కోరుకుంటున్నారు. అంతేకాక ఆ ఎమ్మెల్యే నాని ఈ యొక్క సంఘటన విషయాన్ని తెలుసుకుని హుటాహుటిన రావడం, ఆ యొక్క ఏనుగులను పూర్తిగా అటవీ ప్రాంతంలోకి మళ్లించడంపై కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు కావచ్చు, ద్విచక్ర వాహనదారులు పూర్తిగా కూడా ఎమ్మెల్యే గారికి ఆ కృతజ్ఞతలు కూడా తెలిసినట్టు కూడా మనకు తెలుస్తోంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రామ్.